వెల్కమ్ టు 30 బై 60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్యాంపోర్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్, టెర్రరిస్టుల్ని వేటాడుతున్న జవాన్లు. పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు, జగన్పై పయ్యావుల ఫైర్. నోట్ల కష్టాలు తీర్చకపోతే భారీ ఆందోళన, ప్రధాని మోడీకి లాలు వార్నింగ్. లోధా కమిటీ సిఫార్సుల అమలుకు ముందే పడ్డ తొలి వికెట్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి శరద్ పవార్ గుడ్ బై. బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతున్న చెన్నై పిచ్, మూడో రోజు పరుగుల వద్ద ఖాయమన్న క్యూరేటర్. నోట్ల రద్దు తర్వాత క్లీనప్ దిశగా దేశం వెళ్తోందని అన్నారు కేసీఆర్. రాజకీయ ప్రక్షాళన కూడా జరగాలన్నారు కేసీఆర్. ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం కేంద్రమే ఫండింగ్ ఇవ్వాలని, దానికి సిద్ధంగా ఉన్నారని అడిగితే సిద్ధంగా ఉన్నామని ప్రధాని సమాధానం ఇచ్చారని కేసీఆర్ శాసనమండలిలో తెలిపారు. భవిష్యత్తులో అక్రమంగా రూపాయి ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు ఉండబోరని అన్నారు. కరప్షన్ ఫ్రీ సొసైటీ వచ్చే అవకాశం ఉందని వివరించారు. మనం అందరం దానికి బాధితులమే, విక్టిమ్స్. మన మీద కార్టూన్లు ఏంటండి, మన మీద జోకులు ఏంటండి, పొద్దున్న లేస్తే మన మీద మొత్తం దుర్మార్గం పనిచేసినట్టే. ఈ రాజకీయాలకు వచ్చే తప్పనే కాడికి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, దానికి విలువన లేకుండా పోయింది. ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. నేను అడిగితే ప్రధానమంత్రి గారు చెప్పారు, సార్ మరి ఎలక్షన్ రిఫార్మ్ కూడా రావాలి కదా, పొలిటికల్ రిఫార్మ్ రాకుండా ఎట్లా సాధ్యమవుతుంది? టోటల్ క్లీనప్ అంటే రాజకీయాలలో పెట్టేటువంటి నల్ల డబ్బు కూడా బంద్ కావాలి. ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేయాలి రికగ్నైజ్డ్ పార్టీస్కు. మీరు సిద్ధంగా ఉన్నారని అడిగిన, ఈ సైడ్ ఎస్ ఐఎమ్ రెడీ. ప్రక్షాళన ఒక కాదు ఉండదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గోల్డ్ డిక్లరేషన్ స్కీమ్ వల్ల ఇబ్బంది లేదన్నారు కేసీఆర్. అక్రమంగా సంపాదించిన బంగారం, అక్రమంగా నిల్వ చేసిన బంగారాన్ని మాత్రమే కేంద్రం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. సాధారణ మహిళల జోలికి కేంద్రం రాదని, అలా వస్తే తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తామన్నారు కేసీఆర్. అన్డిక్లేర్డ్ అసెట్స్ పై మాత్రమే చర్యలు ఉంటాయన్నారు. నల్లధనం ఎన్ని రూపాల్లో ఉన్నా కట్టించాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. నోట్ల రద్దుతోనే ఈ ప్రక్రియ పూర్తి కాదన్నారు కేసీఆర్. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబీర్ అలీ. ఎవరైనా వీఐపీలో అనారోగ్యంతో ఉన్నప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని, అలాగే నోట్ల రద్దు తర్వాత కూడా కేంద్రం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు మారుస్తూ వచ్చిందని విమర్శించారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు షబీర్ అలీ. ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది అధికార పక్షం. సభ ప్రారంభమైన వెంటనే పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. వెంటనే మంత్రి హరీష్ రావు 9 మంది కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టడం, స్పీకర్ దాన్ని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ప్రతిపక్షాలు తేరుకునేలోపే సస్పెన్షన్ జరిగిపోయింది. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి. సభ నడుస్తున్న తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అంటే వ్యవస్థను అవమానపరచడమే అన్నారు జానారెడ్డి. సభ్యులందరికీ సమానంగా చూడాలని సూచించారు. సభను అడ్డుకునేందుకే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ లాగే రాష్ట్రంలో సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని విమర్శించారు. చర్చ జరిగితే తమ తప్పులు బయటపడతాయని కాంగ్రెస్ భయపడుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ కుందన్నారు హరీష్. ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులపై వేటు వేసిన ప్రభుత్వం టీడీపీ సభ్యులపైన చర్యలు తీసుకుంది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను ఒకరోజు సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. సస్పెన్షన్ చేయడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వెనుకాడబోమన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి.
చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత శాసనసభకు ఉందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. సభ్యులు ప్రస్తావించని కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ మధుసూదనాచారి అనివార్య కారణాల వల్లే సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. స్పీకర్ చైర్లో కూర్చోకముందే ఆందోళన చేయడం సరికాదన్నారు. కొత్తగా 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఇప్పటికే 4 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయని, అదనంగా 24 రానున్న నేపథ్యంలో వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు కేటీఆర్. ఈ ఏడాది మొత్తం 19,600 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఖరీఫ్, రబీ సీజన్స్ లో కలిపి 29 లక్షల మందికి పైగా రుణాలు ఇచ్చామని చెప్పారు. రైతులకు రుణాలు అందలేదని చెప్పడం సరికాదన్నారు మంత్రి. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 2-3 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. విశాఖలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో న్యాయ విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ బహూకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని జస్టిస్ సిటీగా మలుస్తామన్నారు సీఎం. ప్రస్తుతం కోర్టు ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తోందన్నారు. త్వరలో ఏపీకి హైకోర్టును నెలకొల్పుతామని అన్నారు చంద్రబాబు. దేశంలో 18 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత న్యాయ విద్య లభిస్తోందన్న చీఫ్ జస్టిస్ ఠాకూర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. లా యూనివర్సిటీ అభివృద్ధికి భూమి, నిధులు సమకూర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును చీఫ్ జస్టిస్ ఠాకూర్ అభినందించారు. త్వరలోనే హైకోర్టులోనూ 50% మహిళా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు జస్టిస్ ఠాకూర్.